వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో స్థానిక తోటపాలెంలో ఆదిత్య జూనియర్ కాలేజ్ బ్రాంచ్ని తేదీ 4/4/25న నూతనంగా ప్రారంభించారు. కాబోయే ఇంటర్ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల సిఈఓ రామారావు సంతోషం టీవీతో మాట్లాడుతూ ఈస్టు, వెస్టు మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న ఆదిత్య జూనియర్ కాలేజీల్లో అతి తక్కువ మంది విద్యార్థులతో గత సంవత్సరం దేశంలోనే అత్యున్నత ఇంజనీరింగ్ కళాశాల అయినటువంటి ఐఐటి, ఎన్ఐటి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని, అదేవిధంగా విజయనగరంలో కూడా అటువంటి ర్యాంకులు సాధించే విద్యార్థులను తయారు చేయడమే తమ లక్ష్యమని, ఏదైతే మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ జిల్లాలో అత్యున్నత విద్యను అందించడంలో, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు ఉందో, అదేవిధంగా ఆదిత్య జూనియర్ కాలేజ్ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాథ్స్ డీన్, విజయనగరం బ్రాంచ్ నిర్వాహకులు హేమంత్ మాట్లాడుతూ రాబోయే సంవత్సరం ఇంటర్ విద్యా విధానం గురించి మరియు కళాశాల యొక్క ప్రత్యేకతలు తెలియజేశారు. ఇప్పటివరకు కాకినాడ ఆదిత్య అనేది ఉభయ గోదావరి జిల్లాలు మరియు విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉందండి. ఈ సంవత్సరం నుంచి విజయనగరం పిల్లలు మళ్ళీ వైజాగే వచ్చి రావాల్సి వస్తుంది కాబట్టి హాస్టల్కనో లేకపోతే వేరే ఇతర డే స్కాలర్ క్యాంపస్కో రావాల్సి వస్తుందని చాలామంది రిక్వెస్ట్లు, అంటే లోకల్గా ఉండే మా పేరెంట్స్, మా డిగ్రీ కాలేజ్ పేరెంట్స్ కానీ లేకపోతే ఇతర పేరెంట్స్ కానీ వాళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో ఈ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇది మాకేం కొత్త కాదు, ఆల్రెడీ 41 సంవత్సరాలు బట్టి ఇదే ఫీల్డ్లో ఆదిత్య అనేది నడుస్తూ ఉంది. ఐఐటి, ఎన్ఐటి, నీట్, క్లాట్ ఇలాంటి వాటిల్లో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా పరీక్షల్లో ఎంతోమంది విద్యార్థుల్ని సక్సెస్ పదంగా విజయ పదంలోకి నడిపించే చరిత్ర మాకుంది, ఘనత మాకుంది. సో దాన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. విజయనగరం అనేది ఇప్పుడు కొద్దిగా ఈ మధ్యకాలంలో ఈ కొత్త ట్రెండ్ మారిన తర్వాత తగ్గిందేమో, కానీ ఇంతకుముందు ఏ డిస్ట్రిక్ట్స్కైనా ఏమైనా కావాలి విజయనగరం అనేది, ఈవెన్ మ్యూజిక్ కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే బీఎడ్ కాలేజ్ అవ్వచ్చు, ఏ కాలేజ్ అయినా విజయనగరం అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో, లేకపోతే మీ ఫాదర్స్ నుంచో ఉన్నదండి. దీనికి చరిత్ర ఉన్నది. అలాగే విద్యల నగరం అనే పేరు కూడా ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టడానికి మేము సతదాలు ప్రయత్నిస్తామండి. సరే, ఇప్పుడు విజయనగరంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనేది ఫేమస్. అవునండి. అదేవిధంగా జూనియర్ కాలేజ్ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా.